రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టు దర్యాప్తు చేస్తే రేవంత్ రెడ్డి కదా మా మీద ఇట్నే చేస్తాడు అంటారు మీరు. ఎందుకంటారు అంటారు అందులో ఏమైనా విషయం ఉంటే అంటారు. ఇప్పుడు కొండను తవ్వారు పీసీ గోషు అన్నారు, రిపోర్ట్ పెట్టారు, ఏం చేశారు, అందులో ఏం తేల్చారు? కొండ తవ్వి ఎలకను కూడా పట్టలేదు. వినండి, ఎలకను కూడా పట్టలేదు. 2 ఏళ్ళు ప్రజాధనం దుర్వినియోగం చేశారు, 2 ఏళ్ళు టైంపాస్ చేశారు, రోజు ఇందులో అరెస్టు అందులో అరెస్టు, ఇది జరిగింది అది జరిగింది, అల్లం బెల్లం నడిపించారు. చివరికి ఏం తెలిచారు? ఏమీ లేదు. ఆయన ఒక స్పష్టంగా ఏం రాశాడు ఘోష్ గారు? ఫైనల్గా క్రిమినల్ ప్రాసిక్యూషన్ రికమెండ్ చేశాడా? ముఖ్యమంత్రి తప్పు చేశాడు. అదే చెప్తున్నా, మీకు అర్థమైందో లేదో? మీకు అర్థమైందో లేదు? నాకు అర్థమైంది సార్, ఏమర్థమైంది? నాకు అర్థమైంది. ఘోష్ కమిషన్ లో మీకు ఏమర్థమైంది? ఘోష్ రిపోర్ట్ లో ఏమీ నేను చెప్పకూడదు, మీరు చెప్పుకోండి, తప్పలేదు. చెప్పకూడదు కాదు, మీరు అనవసరంగా ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. నేను చెప్పేది ఏమంటే, పీసీ ఘోష్ కమిషన్లో కనుక ఏమన్నా ఉంటే లేని వాటికే ఇంత భూతత్వంలో చూపెట్టే మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి గారు అందులో ఏమన్నా చిన్న విషయం దొరికినా వదిలిపెట్టేవాడా? వదిలిపెట్టి సిట్టేసి పిట్టేసి దాని మీద మన 4 ఫీట్లు వేసి పేపర్లో తాటికాయంత అక్షరాలతో తెల్లారి మాట్లాడి రాయించి ఈయన చేసేటోడు కదా. ఏం చేశాడు చివరికి ఆయన? అల్టిమేట్గా అందులో ఏం దొరకలేదు, ఏమీ లేదు అని తేలిపోయిన తర్వాత మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలవక సిబిఐ అని చెప్పి అప్పచెప్పాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది ద్వంద్వ ప్రమాణం కాదా? రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ చిలక అంటాడు. నువ్వు మరి బీజేపీ చిలకకు నువ్వెందుకు అప్పచెప్పావు? ఫస్ట్ ఆఫ్ ఆల్